బెజవాడ కృష్ణ మనకొచ్చే హాయ్ సత్య అన్న. వైజాగ్ సత్య. బెజవాడ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. చిరంజీవి గారి సాంగ్ రిలీజ్ అయ్యింది, సో ఎలా ఉంది? విశ్వంబర. నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి. డాన్స్ అంటేనే చిరంజీవి, చిరంజీవి అంటేనే డాన్స్. చిరంజీవి ఇస్ ద ఎపిటమ్ ఆఫ్ నటరాజా. ఓకే, చిరంజీవి డాన్స్ చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. నా చిన్నప్పుడు అయితే ముగ్గురే డాన్సర్స్ ఇండియా మొత్తం. చిరంజీవి నెంబర్ 1, మిథున్ చక్రవర్తి నెంబర్ 2, గోవింద హిందీ ఆయన నెంబర్ 3. మిథున్ చక్రవర్తి బెంగాలీ అందరూ తెలుసు. కానీ వీళ్ళ ముగ్గురిని కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో చిరంజీవి ఉండేవాడు. అందుకే ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు అన్ని కూడా వచ్చాయి. నిజంగా తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గ వ్యక్తి చిరంజీవి. దానికి తోడు కీరవాణి గారు, ఆయన కూడా తక్కువ అంచనా వేయలేము. ఆయనకి రాని అవార్డు లేదు. నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు, పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు, వరల్డ్ లోనే నెంబర్ 1 అవార్డు వచ్చింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొన్ననే సీనియర్ హీరో 300 కోట్లు కొల్లగొట్టారు కదా వెంకటేష్. చిరంజీవి కూడా ఆ మార్కు దాటేసి 500 కోట్ల వరకు వెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ డాన్స్ ఎలా అనిపించింది మీకు? చెప్పాను కదా, గూస్ బంప్స్. డాన్సర్ కోసం చెప్పలేం కదా. ఆడియన్స్ అందరూ కూడా కరెక్ట్ గా హనుమాన్ జయంతికి రిలీజ్ చేశారు, చాలా బాగుంది. ఆయన్ని కూడా చిరంజీవి అంజనీ పుత్రుడు అంటారు కదా. అవును, అంజనీ పుత్రుడా, వీరాది వీరుడా, వీరుడా శూరుడా, నీ మీద నాకు ఆహో అంటారు కదా. ఆయన పేరే చిరంజీవి కదా, ఆయన కూడా హనుమానే కదా. కాకపోతే ఆ హనుమంతుడు పెళ్లి చేసుకోలేదు, ఈ హనుమంతుడు పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్ యూ. చాలా మంది చాలా దగ్గర తీసుకున్నా, చాలా మంది ఏమంటున్నారంటే చాలా స్లోగా ఉంది సాంగ్ గానీ బీజిఎం గానీ, సో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటది అంటున్నారు. రాంగ్. అది 70 years దగ్గర వచ్చిన చిరంజీవికి అదే గ్రేస్, అదే స్పీడ్, అవే కలెక్షన్స్ రాసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.